నరేంద్ర మోడీ ఏం చెప్పాడు ఆ బిల్లులో, ఆ చట్టం అయినప్పుడు ఏం చెప్పాడంటే, ఇది ఇప్పుడు అమల్లోకి రాదు, రేపు మళ్ళీ డీలిమిటేషన్ వస్తుంది, డీలిమిటేషన్ కంటే ముందు జనగణన జరుగుద్ది, దేశ జనాభా లెక్కలు తీస్తాం, ఆ తర్వాత లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ వస్తుంది, ఆ డీలిమిటేషన్ ఆధారంగా ఈ మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం, ఇది అమల్లోకి వచ్చేసరికి 2034 అని చెప్పాడు. 2034 దాటుతుంది అంటే 2034లో అమల్లోకి వచ్చే ఈ మహిళా రిజర్వేషన్ చట్టము 2023లో ఎందుకయ్యా నువ్వు తీసుకొచ్చావు అంటే 2024లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో మహిళలకు మళ్ళీ అది ఇవ్వకుండా చేసి అనే చట్టం చేశాను మహిళలకు అని అంటే తను అమలు చేయకూడదు, మహిళలకు ఆ రకమైనటువంటి రిప్రజెంటేషన్ ఉండకూడదు అనేది వాళ్ళ ఎజెండా. కానీ మేమే ఈ చట్టం తెచ్చాము అని చెప్పాలనుకునేది ఉంది కాబట్టి వాళ్ళు 23లో చట్టం తేయడానికి ఇది చేశారు, 24లో అమలు చేయకుండా ఉన్నారు. పోనీ 29లో ఉంటుందా అంటే లేదు, 34 అని చెప్పారు. కాబట్టి 34 దాకా మహిళా రిజర్వేషన్ బిల్లు ఉండదు అని చెప్పింది ఈ బీజేపీ వాళ్ళే. ఇప్పుడు చాలా హడావిడిగా ఒక ముఖ్యమైన ఒక 3 రాష్ట్రాలు, మొత్తం 4 రాష్ట్రాల్లో, బెంగాలు, కేరళ, తమిళనాడు, ఈ పాండిచ్చేరి, ఈ రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికల ముందు షోపుటప్ చేయాలి కాబట్టి, అక్కడ మహిళల ఓట్లు రాబట్టాలి కాబట్టి మళ్ళీ ఆ బిల్లుని ఆల్రెడీ మీరు ఒకసారి చూస్తే మన ఆల్రెడీ ఆయన ఒక సెలబ్రేషన్ కూడా చేశాడు. 2023లో సెలబ్రేషన్ చేశాడు ఆయన. అవును, ప్రధానమంత్రి గారు సెలబ్రేషన్ చేశాడు. అది మనందరికీ తెలిసిందే అది. కాబట్టి మీరు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను నేను. అవును, అక్కడ పార్లమెంట్ లో ప్రముఖులతోటి మహిళలతో ఆయన ఫోటో కూడా దిగాడు. చట్టం అయిపోయిందని చెప్పి స్వీట్లు పంచిన ఫోటో కూడా మీకు కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ 23లో అయిపోయినటువంటి దాన్ని అమలు చేయకుండా ఇప్పుడు దాకా ఎందుకున్నావు? నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, పార్లమెంట్ లో ఒక చట్టం ఒక పెద్ద మెజారిటీతో ఆమోదం పొందిన తర్వాత, ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చిన తర్వాత, అధికార పార్టీ మద్దతు ఇచ్చిన తర్వాత, ఇంత పెద్ద మెజారిటీతో గెలుపొందినటువంటి ఒక చట్టం వెంటనే ఎందుకు అమల్లోకి రాలేదు? ఇప్పుడున్న పార్లమెంటు సభ్యుల సంఖ్యతో 33%, రేపు పెరిగితే పార్లమెంట్ సభ్యుల సంఖ్య డీలిమిటేషన్ వస్తే దాని ప్రకారం 33%. అంటే ఎప్పుడు ఎన్ని సీట్లు అయితే పార్లమెంటులో ఉంటాయో, అసెంబ్లీల్లో ఉంటాయో, దాంట్లో 33% రిజర్వేషన్. రేపొద్దున పెరిగినాయి అనుకోండి, 545 సీట్లు ఉన్న పార్లమెంట్లో, లోక్సభలో రేపొద్దున 850 అయినాయి అనుకోండి, రేపు 850లో 33% సీట్లు, ఇప్పుడున్న 545లో 33% సీట్లు. ఆ ప్రకారం ఇవ్వాలి కదా, మరి నువ్వెందుకు ఇవ్వలేదు? ఎవరు అడ్డుకున్నారు చెప్పండి? ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ని 2023లో చట్టం అయిన తర్వాత 2026లో కూడా దాన్ని చర్చనీయాంశం చేసేదాకా తీసుకొచ్చి దీన్ని అడ్డుకునేది ఎవరు? మీరు చెప్పండి సుందర్ గారు. అయితే ఇక్కడ అసలు మీరు నన్ను ప్రశ్న అడిగారు కాబట్టి, ఎన్నికలు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయా అంటే, రిజర్వేషన్లను 2023లో మేము తీసుకొచ్చినామని చెప్పిన బీజేపీ 2029లో అమలయ్యేటట్టు ఇప్పుడే మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తామంటే అడ్డుకున్నాయి ప్రతిపక్షాలని చెప్పేసి వాళ్ళు ప్రచారం బహిరంగంగా నిన్న కూడా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడినాడు. నిజమేనండి. ఒకవేళ నిజంగానే ఆయన పార్లమెంటు ముందుకి మహిళా చట్టం కనుక తీసుకొస్తే, అడ్డుకుంటే, ఆయన చెప్పింది కరెక్ట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రతిపక్షాలు కూడా అడగచ్చు, ఇప్పుడు రేపంటే రేపు ఈ డీలిమిటేషన్ చట్టంతో సంబంధం లేకుండా రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి అంశాలు, ఇతర అంశాలు ఏదైతే మహిళలకి బిల్లుతో ఏమాత్రం సంబంధం లేని విషయాలన్నీ పక్కన పెట్టి ప్యూర్లీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకురా. ఈ క్షణం నుంచి ఈ క్షణంలో నువ్వు బిల్లు పెట్టు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో వేటికి లింక్ పెట్టకు. ప్యూర్లీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు తీసుకురా, దాన్ని వెంటనే అమలు చేస్తాను అని చెప్పు. దానికి మేమంతా ఓటేయకపోతే అడుగు అని చెప్పి పార్లమెంట్ సభ్యులందరూ, ప్రతిపక్షాలన్నీ అడుగుతున్నాయి. పార్లమెంట్లో అడిగారు కదా, మరి ఇప్పుడు ఎందుకు నువ్వు తీసుకురావు? ఇప్పుడైనా నీకు నిజంగా నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, మహిళలకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటిది నిజంగా నీ ఆలోచనే కనుక నిజాయితీ కనుక అయింది అయితే, ఇప్పటికైనా నువ్వు మొన్న తెచ్చిన 3 బిల్లుల్లో అది లేదు, లేకపోయినా ఉందని చెబుతున్నావు. గూగుల్లో కొట్టినా, లేకపోతే పార్లమెంట్లో ఆ రోజు ఏమేం బిల్లులు వచ్చినాయి అని చెప్పి అడిగితే కూడా, పార్లమెంట్ రికార్డ్స్లో అడిగినా కూడా మహిళా బిల్లు లేదని చెప్తాయి. వీళ్ళు నోటితో చెప్తున్నారు, అదరగొడుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకంటే అబద్ధాలు ఆడటంలో, అదరగొట్టే దాంట్లో గోబెల్స్ని మించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజం చేయొచ్చు అనేటువంటి దాన్ని బాగా జీర్ణించుకున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు.
కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు అయితే పార్లమెంటులో చర్చ జరగని దాన్ని, బిల్లు పెట్టని దాన్ని, ఓటింగ్ జరగని దాన్ని జరిగినట్టుగా పెట్టినట్టుగా మహిళా బిల్లు ఉన్నట్టుగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే మీరు అన్నట్టు మోడీ బీజేపీ మాత్రమే చెప్పట్లేదు, పత్రికలన్నీ కోడైకి వస్తున్నాయి. మీరు తెలుగు పత్రికలు చూడలేదా? ఈనాడు నారీ సారీ, మహిళకు నిరాశ, అమ్మకు నిరాశ, ఇలాంటి హెడ్డింగ్లు తెలుగే కాదు హిందీ మీడియా కానీ అదే టీవీ ఛానల్ మహిళా బిల్లు, వీగిన మహిళా బిల్లు, ఆంధ్రజ్యోతి, TV9 నారీ సారీ, వరుసగా 2-3 రోజుల నుంచి వాళ్ళు కథనాలు నడుపుతున్నారు. ఓన్లీ మోడీ మాట్లాడుతున్నాడు, బీజేపీ మాట్లాడుతున్నాడు మీరు చెప్తే ఎట్లా జనం ఎట్లా నమ్మాలి? ఇప్పుడు జాతీయ మీడియా మొత్తం ఇవాళ గోడి మీడియా అయిపోయింది. మోడీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తే జాతీయ మీడియా చెప్తుంది. గతంలో కాస్త అవి ప్రశ్నించే గొంతులు కూడా ఉండేవి, వాటన్నిటిని మూయించారు. తర్వాత వాటిని కొనేశారు, అదానీ గారు కొనేశాడు NDTVని కూడా. ఇప్పుడు ఆ రకంగా ఏకపక్షంగా మొత్తం మీడియా నడుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెలుగు మీడియా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి తెలుగు మీడియాకి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆంధ్రజ్యోతి పత్రిక అది పెట్టింది కదా, మహిళకి వీగిన మహిళా బిల్లు అని చెప్తున్నారు కదా. ఆంధ్రజ్యోతి MD రాధాకృష్ణ గారికి సూటి ప్రశ్న. ఏంటి సూటి ప్రశ్న? ఏంటంటే మహిళా బిల్లు ఆ 3 బిల్లుల్లో ఉందని మీరు రుజువు చేస్తారా? రుజువు చేస్తే ఏం రుజువు చేస్తారో మాకు చూపియండి. ఎక్కడైనా ఆ 3 బిల్లుల్లో తీసుకురండి, ఇంటర్నెట్లోంచి కొట్టి సెర్చ్ చేయండి, ఆ బిల్లులు ప్రింట్ తీయండి, డిస్ప్లే పెట్టండి. నేను ఎట్లయితే సుందర్తో మీతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, రాధాకృష్ణ గారిని మీడియా మీదకి రమ్మనండి. రాధాకృష్ణ గారిని కాదు, ఈటీవీ వాళ్ళు, సాక్షి వాళ్ళు అందరూ అదే పాట పాడారు. అందరు పెట్టినారు. ఇలా హెడ్డింగ్లు పెట్టిన ప్రతి పత్రికాధిపతికి నేను ఒక సవాల్ విసురుతున్నా. ఈ 3 బిల్లులు పట్టుకొని కెమెరా ముందుకు వచ్చి, ఇగో ఈ పేజీలో ఈ పేరాలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని ఉంది అని చెప్పి చదివి వినిపించమని చెప్పండి. ఛాలెంజ్. చెప్పగలరాళ్ళు? చెప్పలేరు. ఎందుకంటే చెప్పలేని వాళ్ళు ఎందుకు పెట్టినట్టు మరి హెడ్డింగ్స్? ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉంది, మెయిన్ శీర్షిక. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉంది, ఎన్డీఏ కూటమిలో జనసేన ఉంది, ఎన్డీఏ కూటమిలో లేదు ఉంది అన్నట్టుగా జగన్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ బయటకు తిట్టుకుంటారు, కానీ ప్రతి రాజకీయ పార్టీ మోడీ చెప్పినట్టు ఉంటారు. అందులో భాగంగా వీళ్ళందరూ జగన్ మద్దతు ఇచ్చాడు కాబట్టి సాక్షి పేపర్లో అట్లా వేశారు, చంద్రబాబు మద్దతు ఇచ్చాడు కాబట్టి ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో అలా వేశారు తప్ప నిజంగా ఉందా లేదా అని అడిగితే వాళ్ళు నిరూపించలేని పరిస్థితి ఉంది. నేను చాలా సిన్సియర్గా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. వాళ్ళని మీడియా ముందుకొచ్చి ఏ పేజీలో, ఏ పేరాలో, ఏ లైన్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఉందో ఆ 3 బిల్లుల్లో నేను చెప్పిన బిల్లులు కాకుండా వాళ్ళు చెప్పిన బిల్లు అది ఉందని చెప్పి వాళ్ళని రుజువు చేయడం కోసం రమ్మంటున్నాం. వాళ్ళు ఏదో ఆవేశపడి తమ ప్రయోజనాల కోసం, లేదు తమ బలపరుస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు ఎవరికైతే అనుబంధంగా ఉన్నారో, జనరల్గా ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం అనుబంధ పత్రిక, ఈనాడు అనేది వాళ్ళకి అనుబంధ పత్రిక, సాక్షి అంటే జగన్మోహన్ రెడ్డి పత్రిక, ఇంకో పార్టీకి అనేటువంటివి ఉన్నాయి కదా. మిగిలిన పత్రికలన్నీ, దేశంలో ఉన్న పత్రికలన్నీ బీజేపీకి డబ్బా కొట్టి ఉన్నది. ఆ రాజకీయ అనుబంధంతో మాట్లాడడం తప్ప ఇందులో ఎక్కడ ఉంది చెప్పండి? మీడియా కనుక ఇలా చర్చ పెడితే చర్చ రమ్మనండి, జాతీయ మీడియాని రమ్మనండి. పోనీ జాతీయ మీడియా అధిపతులందరినీ పిలిచి మీడియా ముందుకు వచ్చి మేము పెడుతున్న హెడ్డింగ్ కరెక్టు, మహిళకే అన్యాయం జరిగింది, మహిళకే ఇక్కడ తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది, ఆ కలిగిన నిరాశనే మేము హెడ్డింగ్గా పెట్టాం, బిల్లులో ఇక్కడ పలానా చోట ఉంది అని చెప్పగలిగితే ఛాలెంజ్ అని చెప్తున్నాం మేము. రమ్మనండి. అయితే